ఈరోజు నెల్లూరు సెంట్రల్ జైల్లో అక్రమ కేసు బనాయించి కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను వేధిస్తున్నటువంటి నేపథ్యంలో మిత్రుడు మాజీ మంత్రివర్యులు జోగి రమేష్ గారిని కలవడానికి నాతో పాటు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, శాసనమండలి సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి గారు, మరొక శాసనమండలి సభ్యులు మండితోక అరుణ్ కుమార్ గారు, నా మిత్రుడు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్ గారు, స్థానికంగా ఉండేటువంటి ఇతర నాయకులు అందరం కలిసి వెళ్ళి పరామర్శించడం జరిగింది. నిజంగా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఇది అక్రమ కేసు అని చెప్పి ప్రభుత్వానికి తెలుసు, ప్రజలకి తెలుసు. కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన జగన్మోహన్ రెడ్డి గారి అనుచరుడిగా తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గతంలో కానీ ఇప్పుడు కానీ గళం వినిపించాడు. సమర్థవంతంగా తెలుగుదేశం పార్టీ ఆగడాలను తిప్పికొట్టాడు. తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలని ప్రశ్నించాడు. కాబట్టి ఎవరైతే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారో, కూటమి ప్రభుత్వాన్ని ఎవరైతే చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళందరినీ కూడా ఈరోజు రెడ్ బుక్ పేరిట రెడ్ బుక్ అమలు చేస్తూ, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ వాళ్ళందరినీ వేధించాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నారు. అందులో భాగంగానే ఏమీ సంబంధం లేనటువంటి ఒక అక్రమ కేసులు ఇరికించి దాని మీద వాదనలు పూర్తి కాకుండా ఎప్పటికప్పుడు వాటిని వాయిదా వేస్తూ అనేక రకాలుగా ఈరోజు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రజల్లో కూడా తీవ్రమైనటువంటి అసహనం. అంటే ఒక పక్క జైళ్ళలో పెట్టడం, జైల్లో పెట్టిన తర్వాత వాళ్ళకి బెయిల్ రాకుండా అడ్డుకోవడం, బెయిల్ వచ్చిన తర్వాత ఆ బెయిల్ని రద్దు చేయించాలనుకోవడం. ఈ ప్రభుత్వానికి ప్రజల అభివృద్ధి సంక్షేమాన్ని గురించి పట్టించుకునేటువంటి సమయం, ఓపిక లేదు. కానీ ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను ఇబ్బందులు పెట్టాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ మీదనే దృష్టి పెట్టి దానికోసమే సమయం వెచ్చించి పూర్తి సమయాన్ని కక్ష సాధింపులకి, అరాచకానికి తప్ప ఈరోజు మరొకదానికి ఉపయోగించేటువంటి పరిస్థితి లేదు. కూటమి పాలన, కూటమి ప్రభుత్వం అంటే అరాచకం, అవినీతి, అబద్ధాలమయమనేటువంటిది ప్రజలు గమనించారు. కాబట్టి దాని నుంచి డైవర్షన్ కోసం ఎప్పటికప్పుడు అనేక రకాలైనటువంటి అక్రమ అరెస్టులు, అక్రమ కేసులు బనాయిస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు పాపం చేయనటువంటి తప్పుకి జోగి రమేష్, వాళ్ళ సోదరుడు రాము ఇద్దరు కూడా సెంట్రల్ జైల్లో ఈరోజు ఖైదీలుగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీన్ని అందరూ కూడా చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ, సాధారణంగా న్యూట్రల్గా ఉండేటువంటి వ్యక్తులు కానీ దీన్ని ఖండిస్తున్నారు, గర్హిస్తున్నారు. ఇది నిజంగా ప్రజాస్వామ్యంలో మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామా లేకపోతే నియంత్రణ పాలన కింద ఉన్నామా అనేటువంటిది కూడా అర్థం కానటువంటి పరిస్థితిలో చంద్రబాబు, లోకేష్ ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి దుస్థితి. కాబట్టి ఎవరిని చెప్పినా సరే ఈరోజు జోగి రమేష్ ధైర్యంగా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు. ఈరోజు అన్నిటిని ఎదుర్కొనేదానికి సంసిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే చేయనటువంటి తప్పుకు శిక్ష అనుభవించాల్సి వస్తుందనేటువంటి బాధ వాళ్ళకన్నా చూసినప్పుడు మాకు ఎక్కువ అనిపించింది ఈరోజు. కాబట్టి ఖచ్చితంగా జోగి రమేష్ అనేటువంటి వ్యక్తి రాబోయేటువంటి రోజుల్లో న్యాయస్థానాన్ని ఆశ్రయించాం. న్యాయస్థానం ద్వారా కడిగినటువంటి ముత్యంలాగా, నిర్దోషిలాగా బయటకు వస్తాడనేటువంటి ఆశాభావం మాకుంది. కాబట్టి ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి నాయకుడు, కార్యకర్త ఆ కుటుంబాన్ని అందరం మన కుటుంబంగా భావించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంగా భావించి అండదండలుగా నిలుస్తున్నాం. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో జోగి రమేష్ వీలైనంత త్వరగా ఈరోజు న్యాయస్థానం నుంచి ఊరట లభించి బయటపడాలని ఆశిస్తున్నాం, ఆకాంక్షిస్తున్నాం. జరిగింది తప్పుడు కేసులు పెట్టి ఏదైతే ఇందాక పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారు చెప్పారో, ఈ యొక్క రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ అంతా కూడా లా అండ్ ఆర్డర్ మీద కానీ ఇతర దాని మీద ఎక్కడ కూడా దృష్టి పెట్టకుండా కేవలం వైఎస్ఆర్సీపీ నాయకులందరినీ కూడా వేధించే విధంగా, ఎవరైతే ఈ కూటమి ప్రభుత్వం చేసే తప్పుల్ని ప్రశ్నిస్తుంటారో వారందరినీ కూడా అరెస్టు చేసే విధంగానే ఈ యొక్క లా అండ్ ఆర్డర్ కానీ పోలీసు వ్యవస్థ పనిచేస్తుంది తప్ప ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ చేయడం కానివ్వండి. ఎందుకంటే పోలీసు వ్యవస్థ, నిఘా వ్యవస్థ చక్కగా ఉంటే కనుక ఎక్కడ కూడా మనకి గతంలో కంటే కూడా దారుణాలు జరుగుతున్నాయి. ఇప్పుడు దారుణాలు వాటి ఎక్కడిని కూడా కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సంక్షేమ పథకాల అమలు లేదు, అభివృద్ధి లేదు. కేవలం ఏదైతే రెడ్ బుక్ రాజ్యాంగం ఉందో ఆ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసే విధంగా ఎవరైతే ప్రశ్నిస్తారో, మళ్ళీ ప్రతిపక్ష పార్టీకి ఎవరు కూడా ప్రతిపక్ష పార్టీలు ఉండకూడదు, వారు గొంతు ఎత్తకూడదు అనే విధంగా ప్రతిరోజు కూడా సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, ఎవరైనా వాళ్ళు చెప్పే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు.
సాక్షి మీడియా మీద హెరాస్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు నిన్న హైదరాబాద్ నుంచి వెంకటరెడ్డి గారిని తీసుకొచ్చారు, ఏదో మా స్పోక్స్ మ్యాన్, అతను ఏదో పోస్ట్ పెట్టాడని. మళ్ళీ కోర్టు చివాట్లు పెడితే మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళిపోయారు, మళ్ళీ వదిలేయడం జరిగింది. కేవలం వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా బెదిరించే విధంగా, వీళ్ళు చేస్తున్న తప్పుల్ని బయటికి రానియకుండా ఉండే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ఎటువంటి సంబంధం లేదు ఇతనికి. ఇప్పుడు అధికార పార్టీ వచ్చి 18 నెలల నుంచి ఈ కల్తీ మద్యం నడుస్తుంటే అది పట్టుకొని దాన్ని నిగ్గు తేల్చాల్సింది పోయి ఒక ప్రతిపక్ష నాయకుడు గతం నుంచి జరుగుతుంది, ఇప్పుడు జరుగుతుంది. మీరు చూశారు కదా, అతను ఎవరైతే కల్తీ మద్యం చేశాడో ఆ వ్యక్తి ఎవరితో ఫోటోలు దిగాడు, ఎవరితో బీఫామ్ ఇచ్చినప్పుడు చూశాడు, మనందరం కూడా సాక్ష్యాధారాలతో చూపెట్టాం. అయినా కానీ వాళ్ళ మీద చర్యలు లేవు. కేవలం అతను జయచంద్ర రెడ్డిని పార్టీని సస్పెండ్ చేసామని చెప్పి చేతులు దులుపుకున్నారు తప్ప ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేసి ఈ కల్తీ మధ్య మరక ఏదో వైఎస్ఆర్సీపీ పార్టీకి నాయకులకు అంటించాలని ప్రయత్నం చేస్తారు. కానీ ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. 18 నెలల నుంచి మీరు అధికారం చేస్తూ ఈరోజు కల్తీ మద్యం గురించి ప్రతిపక్ష పార్టీలను అరెస్ట్ చేయడం అంటే ఇంతకన్నా దుర్మార్గం ఎక్కడైనా ఉందా? అందుకనే మేమందరం కూడా కోరుకునేది ఒకటే, తప్పనిసరిగా కోర్టులో న్యాయం గెలుసుద్ది. 120 రూపాయలు జోగి రమేష్ గారు కానీ వారి సోదరుడు కానీ కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారు, సమస్య లేదు. వచ్చిన తర్వాత కూడా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తారు తప్ప ఏదైతే వీళ్ళు భయపడిపోయి జైలుకి వెళ్తే వాళ్ళు ఆగిపోతారు అనుకుంటారేమో. తప్పనిసరిగా దీనికంటే రెట్టింపు ఉత్సాహంతో పార్టీకి పనిచేస్తారు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు, తప్పులు ప్రతి ఒక్కటి కూడా ఎత్తి చూపెడతారని కూడా తెలియపరచుకుని తప్పకుండా కొద్ది రోజుల్లోనే మాకు తీర్పు మాకు అనుకూలంగా న్యాయంగా వస్తుందని మాత్రం మేము కోరుకుంటున్నాం. ఈరోజు ఒక తప్పుడు కేసుతో కావాలని చెప్పని మాజీ మంత్రిగా, మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఒక బీసీ నాయకుడిగా, ఆ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ప్రతి సమస్యను గారా ముందుకు తీసుకెళ్తూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ యొక్క 18 నెలల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక పరిపాలన మీద మాట్లాడతాం కానివ్వండి, లేకపోతే ఎన్టీఆర్ జిల్లాలో ముఖ్యంగా మైలవరం నియోజకవర్గంలో జరుగుతున్న అన్యాయాల మీద మాట్లాడతాం కానివ్వండి, ముందుకెళ్తున్న జోగి రమేష్ గారిని అన్యాయంగా అక్రమంగా ఈరోజు దాదాపుగా 20 రోజుల నుంచి జైల్లో పెడతాం జరిగింది. ఈరోజు పెద్దలు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, ఎమ్మెల్సీ అరుణ్ గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా మా నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మేమందరం గారు ఈరోజు వెళ్ళి జోగి రమేష్ గారిని కలిసి వచ్చి ఈరోజు ఆయన లోపల గారు చాలా ధైర్యంగా ఉన్నారు. ఇది ఒక తప్పుడు కేసు, చంద్రబాబు కానివ్వండి, కూటమి ప్రభుత్వం నాయకులు కానివ్వండి, ఈరోజు మా మీద ఒక తప్పుడు కేసు పెట్టారు, మేము దీనికి భయపడం, ఎట్టి పరిస్థితుల్లో న్యాయస్థానంలో మేము బయటకు వస్తాం, ఇంతకంటే ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేస్తాం, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పి ఈరోజు జోగి రమేష్ గారు చాలా గట్టిగా చెప్పుతున్నారు. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఎంత దిగజారిపోయిందంటే, పోలీస్ వ్యవస్థ ఎంత దిగజారిపోయిందంటే, చివరికి ఆ రోజు జోగి రమేష్ గారు హాస్పిటల్కి వస్తే చూస్తానికి వచ్చిన ఆయన సతీమణి గారి మీద కానివ్వండి, వాళ్ళ పిల్లల మీద కేసు పెట్టినంత విధిగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం దిగజారిపోయింది. ఈరోజు పోలీస్ వ్యవస్థ అంతా గారా రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి పట్టించుకోవట్లా, ఎక్కడైనా తప్పు జరుగుతున్నాయా అవి పట్టించుకోవట్లా. కేవలం ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం ఈ రాష్ట్రంలో నడవాలి, దానికి పోలీసు వారు సహకారం అందించాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టాలని చెప్పిన ఒకే ఒక కోరికతో ఈరోజు ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నడుస్తుంది. అంతకంటే ఇంకేమీ చేయట్లా. పాపం జనాలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు, అవి ఎవరు గారు పట్టించుకోవట్లేదు. రెడ్ బుక్ రాజ్యాంగం నడపాలని చెప్పి అందరు గారు చూస్తున్నారు. ఎక్కడో చిత్తూరు జిల్లాలో తంబలపల్లిలో కల్తీ మద్యం కూటమి ప్రభుత్వంలో నాయకులు చేస్తుంటే, అదేవిధంగా ఇబ్రహీంపట్నంలో గారా తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక కన్సర్న్లో మొత్తం అన్ని గారు జరుగుతుంటే, అది ఆ రోజు జోగి రమేష్ గారు మీడియా సమక్షంలో వెళ్ళి చూపించారు, ఇదిగో తప్పు జరుగుతుందని చెప్పని. ఈరోజు ఎవరైతే తప్పు జరుగుతానని చెప్పని బయట పెట్టిన వ్యక్తి మీద ఈరోజు తప్పుడు కేసు పెడుతున్నారు. తప్పకుండా ప్రజానికం ప్రతి ఒక్కటి గారు గమనిస్తున్నారు. అధికారం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పెట్టిన నాయకుల మీద పెట్టిన తప్పుడు కేసులన్నీ కూడా ఈరోజు ప్రజానికం గమనిస్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో మీకు బుద్ధి చెప్పే రోజులు వస్తాయని కూడా సందర్భంగా చెప్తూ, తప్పకుండా జోగి రమేష్ గారు, అదేవిధంగా ఆయన సోదరుడు జోగి రాము గారు ఇద్దరు కూడా కరిగిన ముత్యంలాగా బయటకు వస్తారని చెప్పిన గారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మేమందరం గారా
ఆయనకి ఆయన కుటుంబానికి అండగా ఉంటాం అందరూ చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈ విధంగా జోగి రమేష్ గారిని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన విషయం మనందరికీ తెలుసు. ఆయన చేసిన తప్పు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తే ఆ దూషణకి నిరసనగా వెళ్ళి అడగాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళటానికి వెళ్ళి ప్రయత్నిస్తే మా ఇంటికి వచ్చాడు, మా మీద దాడికి వచ్చాడని చెప్పి తప్పుడు వార్తను ప్రచారం చేసి అతని కారుని పగలగొట్టి అతని మనుషుల మీద దాడి చేసి మళ్ళీ అతన్ని జైలుకి పంపించే కార్యక్రమం చేశారు. అంటే ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు మాట్లాడే స్వేచ్ఛ లేదు, ఆ వాక్ స్వాతంత్రం లేదు. అంటే మీరు ఎన్ని తప్పుడు పనులు చేసినా సరే ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కళ్ళు మూసుకుని ఉండాలి. నిజంగా కూడా మీకు ఈ ప్రజాస్వామ్యం మీద లేకపోతే ఈ ప్రజల మీద నమ్మకం ఉంటే మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను అమలు చేసి ప్రజల మనసు గెలవాలి తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని భయపెట్టి జైల్లో పెట్టి మేము రెడ్ బుక్ రాజ్యాంగం రాశాము, ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం మేము మిమ్మల్ని అందరినీ జైలు పాలు చేస్తామంటే నిజంగా కూడా ప్రజలు ఎవరు హర్షించరు. మీరు మాకు ఒక మార్గం చూపిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజుల్లో అధికారం వచ్చిన తర్వాత మేము ఏ విధంగా చేశాము, మీరు ఏ విధంగా చేయాలని చెప్పి మీరే మాకు ఒక మార్గం చూపిస్తున్నారు. కానీ మీరు చూపించిన మార్గంలో మేము మాత్రం చేయం. మీరు ఏదైతే ఇలా తప్పు చేస్తున్నారో మేము అలా చేయం. అలా తప్పు చేయకుండా డిజిటల్ బుక్ రాజ్యాంగం ద్వారా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఈరోజు అధికార పక్షానికి, తెలుగుదేశం ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్న పోలీసు వ్యవస్థకు కూడా చెప్తున్నాం, దయచేసి మీరు చదువుకున్న వాళ్ళు, అధికారులు, నాయకులు ఏం చెప్తే అది చేయకండి, తర్వాత మీరు ఇబ్బంది పాలవుతారు. తప్పుడు కేసులు పెట్టి మా మీద తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని జైలుకి పంపించాలనే కార్యక్రమం 2 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఇంకా చాలండి, ఇంకా 2 సంవత్సరాల నుంచి చేస్తానన్నారు. కనీసం దీన్ని ఆపి పరిపాలన మీద దృష్టి పెట్టండి. ప్రజలకు ఏదైతే మీరు హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చండి. నిజంగా కూడా ప్రజలు మేము మెచ్చుకుంటారు. మీ హామీలు నెరవేర్చినప్పుడు ప్రజలు మెచ్చుకుంటారు. మీకు ప్రజలకు మెచ్చిన పరిపాలన కావాలా, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టే పరిపాలన కావాలా, ఒకసారి తేల్చుకోండి. మీరు తెలుగుదేశం నాయకులు ఎటువంటి పరిపాలన మీకు కావాలి, ఎటువంటి ప్రభుత్వం మీకు కావాలి, ప్రజలు ఏం కోరుకుంటున్నారనేది ఒకసారి చెక్ చేయండి. నిజంగా కూడా మీకు ఇటువంటి పరిపాలనే కావాలి, మా అంతిమ లక్ష్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని మేము జైల్లో పెట్టడం అంటే ప్రజలు ఊరుకుంటూ ఉంటారా? తప్పకుండా ప్రజలు తిరుగుబాటు చేస్తారు. తప్పకుండా మాకు కూడా సరైన సమయం, అవకాశం దేవుడిస్తాడు, దేవుడు లాంటి ప్రజలు ఇస్తారు. అప్పుడు మీ రెడ్ బుక్ రాజ్యాంగం మేబీ పేజీలు చించుకోవచ్చుమో కానీ డిజిటల్ బుక్ రాజ్యాంగం అనేది పేజీలు చించడానికి ఉండదు. ఈరోజు మళ్ళీ చెప్తున్నా, ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు మా నాయకులను ఇబ్బంది పెట్టారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం. వాళ్ళ మీద చట్టపరమైన, న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం. ఇప్పటి వరకు ప్రతి జిల్లాలో ఎవరైతే ప్రజా సమస్యల మీద పోరాడతారో ఆ ప్రజా సమస్యల మీద పోరాడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరి మీద కేసులు పెట్టుకుంటూ వచ్చారు. ఇక్కడ నెల్లూరు జిల్లా స్టార్ట్ నుంచి చిత్తూరు దగ్గర నుంచి శ్రీకాకుళం వరకు, శ్రీకాకుళం నుంచి కడప వరకు, కడప నుంచి మళ్ళీ చిత్తూరు వరకు ఏ జిల్లా నాయకులు కూడా మీరు వదలలేదు. చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి గారి దగ్గర నుంచి, నెల్లూరు జిల్లాలో కాకాని గోవర్ధన్ రెడ్డి గారి దగ్గర నుంచి, ప్రకాశం జిల్లాలో మెరుగు నాగార్జున గారి దగ్గర నుంచి, అలాగే గుంటూరు జిల్లాలో నందిగాం సురేష్ కావచ్చు, అంబాటి రాంబాబు గారి దగ్గర నుంచి కావచ్చు,
విజయవాడ జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాలో జోగి రమేష్ కావచ్చు, కృష్ణా జిల్లాలో వంశీని కావచ్చు, కొడాల నాని కావచ్చు, పేరు నానిని కావచ్చు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం ఏ జిల్లా నాయకులను కూడా మీరు వదిలిపెట్టలేదు. అంటే మీ ఉద్దేశం ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం ఉండకూడదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతు నొక్కాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత బాగా గొంతు నొక్కితే మేము అంత బాగా చలాయించాలనుకుంటున్నారు. కానీ ఇది ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు తిరుగుబాటు చేసే రోజులు వస్తాయి. ఒక్కసారి మీ ఆత్మ పరిశీలన చేసుకొని మీరు ఎటువంటి పరిపాలన చేస్తున్నారు, ఎటువంటి మంచి విజయం సాధించి ఏ విధంగా మీరు పాతాళంలోకి పడిపోతున్నారు, ఏ పనుల వల్ల మీరు పాతాళంలోకి పడిపోతున్నారని ఒకసారి మీ మనసాక్షిని అడగండి. మరి ఇన్ని కేసులు చేస్తున్నా, ఇన్ని తప్పుడు పనులు చేస్తున్నా, ప్రశ్నించే పార్టీ అంటాడు, ప్రశ్నతో పుట్టిన పార్టీ అంటాడు, ప్రశ్నే నా ఊపిరి అంటాడు, రాజకీయాల్లో అందరికన్నా నేను భిన్నంగా ఉంటాను, అధికార పక్షంలో ఉన్న ప్రతిపక్షం కూడా పాత్ర కూడా నేనే పోషిస్తానా వాడు. మరి ఈరోజు ఇన్ని అక్రమాలు జరుగుతుంటే ఆ ప్రశ్న ఏమైపోయిందని అడుగుతాను. ఇవన్నిటికి కూడా సరైన సమయం వస్తుంది. తప్పకుండా న్యాయస్థానం మీద మాకు నమ్మకం ఉంది. న్యాయస్థానంలో పోరాటం చేస్తాం. ఎవరైతే జైలుకి వెళ్ళారో జోగి రమేష్ గారు కానీ, జోగి రమేష్ గారు సోదరుడు జోగి రాము గారు కానీ, చెయ్యని తప్పుకి కేసుకి వెళ్ళారో, చెయ్యని స్కామ్కి ఒక అప్రూవల్గా ఒక నిందితుడు వారు ఇచ్చిన సాక్ష్యం కూడా కాదు, అతను ఏదో చెప్పితే అతను తీసుకొచ్చి వీళ్ళని తీసుకొచ్చి ఈరోజు జైల్లో పెట్టారు. వీళ్ళందరి మీద కూడా న్యాయ పోరాటం చేస్తామని తెలియజేస్తూ, తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షం మీద ఉంటుంది, ప్రజలతో ఉంటుంది, ప్రజా సమస్యల మీద పోరాడుతుంది. మీరు ఏదైతే హామీలు ఇచ్చారో హామీల్ని తూచా తప్పకుండా అమలు చేపించే బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అంతవరకు మీరు మా మీద ఎన్ని కేసులు పెట్టినా సరే మేము ప్రజల పక్షం అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నెల్లూరు జైల్లో ఉన్నటువంటి మాజీ మంత్రివర్యులు జోగి రమేష్ గారిని పరామర్శించడానికి వైఎస్ఆర్సీపీ నాయకులు రావడం, ఆయన పరామర్శించడం, ఆయన పరామర్శకు వెళ్ళినప్పుడు ఆయన చాలా ధైర్యంగా కూడా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి కోసం పోరాడే క్రమంలో ఇలాంటి అక్రమ కేసులు పెట్టినప్పుడు తప్పకుండా వీటిని ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉంటానని కూడా జోగి రమేష్ గారు తెలియజేయడం కూడా జరిగింది. అలానే ఇక్కడికి వచ్చినటువంటి నాయకులు కానీ అందరం కూడా అనేక పర్యాయాలు అనేక మంది మీద అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తూ ఉన్నప్పుడు వారిని పరామర్శించడానికి రెగ్యులర్గా మాకు ఇది ఒక వర్క్ అయిపోతూ ఉంది. మీరు ఒక విషయం కూడా గమనించాలి, నెల్లూరులో కాకాని గోవర్ధన్ రెడ్డి గారి అరెస్ట్ దగ్గర నుంచి కూడా ఈరోజు జోగి రమేష్ గారి అరెస్ట్ దాకా కూడా ప్రతి కేసులో కూడా ఒకే పద్ధతి అవలంబిస్తూ ఉన్నారు. ఆ పద్ధతి ఏంటంటే, ఎవరో ఒకరు ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంటో లేకపోతే వీడియోనో లేకపోతే ఆడియోనో తీసుకొని దాని మీద వీళ్ళు ఎవరినైతే అరెస్ట్ చేయాలనుకుంటారో వారి పేరుని దాంట్లో ఇంక్లూడ్ చేయించి వారందరినీ కూడా అరెస్ట్ చేయడం. ఒక విషయం ఆలోచించాలి, ఆల్రెడీ ఒక తప్పు చేసిన తర్వాత అతను ఒక దొంగ లేకుంటే ఒక అవినీతిపరుడైనప్పుడు అతను ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆధారంగా చేసుకొని వీళ్ళకి ఇష్టమైనటువంటి వ్యక్తులందరినీ కూడా అరెస్ట్ చేసి జైలులో పెట్టడం అన్నది ఎంతవరకు కరెక్ట్? ఆల్రెడీ దొంగతనం చేస్తుంటాడు, లేకుంటే ఒక అవినీతి ఒక తప్పు చేస్తుంటాడు. అటువంటి వ్యక్తిని పట్టుకున్నప్పుడు అటువంటి వ్యక్తి దగ్గర వీళ్ళకి కావాల్సినటువంటి పేర్లని అతని దగ్గర ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ రూపంలో తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అందరినీ కూడా అరెస్ట్ చేసే పరిస్థితి. ప్రతి జిల్లాలో కూడా ఒకరు లేదా ఇద్దరిని సెలెక్ట్ చేసుకుంటా ఉన్నారు. ఎవరైతే సీనియర్ పర్సన్స్ ఉంటారో, ఎవరైతే గట్టిగా వాయిస్ ఇస్తారో వాళ్ళని బేస్ చేసుకొని వాళ్ళని అరెస్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి మిగిలిన నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా ఒక సిగ్నల్ పంపించడం. మీరు కనుక ఇదే విధంగా వాయిస్ కనుక ఉంటే ముందుకు వస్తే ఇదే విధమైనటువంటి కేసులు మీ మీద పెడతామని చెప్పి ఎవరో ఒకరి దగ్గర నుంచి అందరికీ కూడా తెలియచేయడం కానీ సంకేతాలు పంపించడం కూడా జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా కేవలం 11 సీట్లకే పరిమితమైనప్పటికీ కూడా ఆయన రెండో రోజు నుంచే మనం ప్రజల కోసం ఉండాలా, ప్రజల పక్షాన్ని పోరాడాలా అని చెప్పి అందరికీ కూడా ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ క్రమంలో ఈరోజు ఎన్ని కేసులు పెట్టుకున్నా కూడా ఏ కార్యకర్త నాయకుడు కూడా దీని గురించి ఆలోచించే పరిస్థితిలో, ఇంకా సోషల్ మీడియా మీద కనుకైతే ఏదో ఒక పోస్ట్ని ఎవరో ఒకరు ఫార్వర్డ్ చేసిన దాన్ని అతను రీఫార్వర్డ్ చేయడం కానీ ఏదైనా జరిగితే వాళ్ళని తీసుకొచ్చి కూడా నెలల కాలాల పాటు జైలులో పెడతా ఉన్నారు. ఈ సంస్కృతిని ఎప్పుడు కూడా ఎక్కడ కూడా చూడాల. మరి ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన మనం ఈరోజు చూస్తూ ఉన్నాం.
తప్పకుండా కూడా ప్రజలందరూ కూడా వెక్స్ అయిపోయి ఉన్నారు. ఎప్పుడు ఈ కూటమి ప్రభుత్వానికి మనం బుద్ధి చెప్పాలన్న ఆలోచనతో ఈరోజు అందరూ కూడా వేచి చూస్తూ ఉన్నారు. తప్పకుండా రాబోయే రోజులు మంచి రోజులు ఉంటాయి. ఒక మంచి పరిపాలనని జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మళ్ళీ 2029న ప్రజలందరికీ అందించడానికి ఇంకా వీలైతే ఇంకా ముందుగా కూడా ఎలక్షన్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. సో వచ్చినప్పుడు మంచి ప్రభుత్వం ఏర్పాటు కావాలన్న ఆలోచనతో ప్రజలందరూ కూడా ఈరోజు వేచి చూస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్లో ఎక్కడైనా ఎవరైనా కూడా ఒక చిన్న కార్యకర్తకి ఆపద వచ్చినా లేదా అతని మీద అక్రమ కేసులు పెట్టి జైలులో పెట్టినా కూడా వైఎస్ఆర్సీపీ కుటుంబం అంతా కూడా నాయకులందరూ పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు ప్రతి ఒక్కరు కూడా వారికి అండగా ఉండమని ఆయన చెప్తా ఉన్నారు. అందులో భాగంగా ఏ చిన్న కార్యకర్తకి ఇబ్బంది అయినా ఆపద వచ్చినా కూడా అందరు నాయకులు కూడా వారి కుటుంబానికి కానీ ఆ కేసుకు సంబంధించి కానీ వారికి భరోసాగా నిలబడడం కూడా జరుగుతూ ఉంది. ఈ క్రమంలో అన్ని కేసులను కూడా ఫైట్ చేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని కానీ పార్టీ కార్యకర్తల నాయకులను కానీ ఏ ఒక్కరు కూడా ఏ విధమైనటువంటి ఒక 1% కూడా వాళ్ళ కాన్ఫిడెన్స్ని తగ్గించే పరిస్థితి కూడా ఉండదు. ఇంతకు మించినటువంటి రెట్టింపు ఉత్సాహంతో కసిగా ఈరోజు సామాన్య ప్రజల దగ్గర నుంచి కార్యకర్తల నాయకుల వరకు ప్రతి ఒక్కరిలో కూడా ఉంది. తప్పకుండా ఇవన్నీ ఫేస్ చేస్తాం. రాబోయే మంచి రోజుల కోసం అందరం కలిసి పోరాడతామని ఈ క్రమంలో ఇక్కడికి వచ్చినటువంటి వారందరినీ కూడా ఆహ్వానించడానికి వచ్చినటువంటి పార్టీ కార్యకర్తల నాయకులందరికీ కూడా వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.